హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు మనం ఇష్టసఖిలో ఏఎస్ రావు నగర్ హైటెన్షన్ రోడ్లో ఉన్నటువంటి సఖీ ఫ్యాషన్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. సఖీ ఫ్యాషన్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజు గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్స్ చూపిస్తున్నారు? మేడం ఇంకా శ్రావణ మాసం కాబట్టి అవును, స్టార్ట్ అయింది కాబట్టి మంచి పట్టు సారీస్, డిజైనర్ సారీస్, ఆల్ కలెక్షన్స్. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దాం. ఇది మనకి పట్టు సారీ చూపిస్తారు. పట్టు మేడం, ఇది చాలా లైట్ వెయిట్ వస్తుంది. పట్టులో జాందాని స్టైల్ అంటారు మేడం. మెటీరియల్ జాందాని సిల్క్ అంటారు. ఓకే, పట్టులోనే జాందాని స్టైల్ అంటారు. చాలా బాగుంటుంది అనమాట. మామూలుగా పట్టులో అంటే కొద్దిగా హెవీగా ఇట్లా జరి ఎక్కువ వచ్చినప్పుడు చాలా మంది తట్టుకోవడం అట్లా ఉంటుంది అంటారు. బట్ ఇదేంటంటే ఈ సారీ స్పెషల్ ఏంటంటే డబుల్ వీవింగ్ వస్తుంది మేడం. ఒక వీవింగ్ వచ్చి లైట్ గా వస్తుంది, ఒక వీవింగ్ హెవీగా వస్తుంది. సో షేడెడ్ మీద ఫ్లవర్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది. సో దీని స్పెషల్ అంటే మొత్తం కూడా మనకి బ్రైట్ జరీ కాకుండా డల్ ఫినిషింగ్ అండ్ బ్రైట్ జరీ అంటే టూ వేరియేషన్స్ ఇచ్చేస్తారు మేడం. యాక్చువల్లీ ఈ సారీ మేడం పైన ఫస్ట్ బార్డర్ తీసుకుంటాం మేడం. పైన ఫస్ట్ బార్డర్ లో కూడా ఏంటంటే లైట్ జరీ ఇస్తారు మేడం. ఇదంతా సింగిల్ కన్ వేస్తారు. ఈ ఫ్లవర్స్ మాత్రం డబుల్ వీవింగ్ వేస్తారు. ఫ్లవర్స్ ని హైలైట్ చేస్తారు. సో మాకు అట్లా షేడెడ్ మీద అయితే ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతుంటుంది వీవింగ్ తో వస్తున్నా కానీ. పైన కూడా స్మాల్ జరీ బార్డర్ ఇచ్చేస్తారు. మిగతా సారీ మొత్తం తీసుకుంటే మేడం ఒక మంచి ఒక ఫ్లవర్ లాగా, ఒక క్రీపర్ లాగా వచ్చేసేసి ఒక ఫ్లవర్ అనేది పెద్ద ఫ్లవర్ అనేది హైలైట్ చేస్తారు. అందులో కూడా ఒక హెవీగా డిజైన్ చేసేసి ఓకే, ఆ పెటల్స్ లో కూడా మనకి టూ వేరియేషన్ వస్తారు అన్నమాట. మళ్ళీ అది ఒక ఫ్లవర్ లాగా వచ్చేసి ఒక కొమ్మకి ఫ్లవర్స్ వచ్చినట్టు అట్లా డిజైన్ చేశారు మేడం. ఫుల్ ఆల్ ఓవర్ వస్తుందండి సారీ స్టార్టింగ్ నుంచి. పైన బోర్డర్ కింద కూడా వచ్చింది కదా. ఇక్కడ ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి వచ్చేసి మనకి పళ్ళు అనేది కాంట్రాస్ట్ ఇచ్చారండి. ఇక్కడ మనకి స్కై బ్లూ లోనే కొంచెం డార్క్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి బ్లూ షేడ్ లోనే కొంచెం డిఫరెంట్ బ్లూ తీసుకున్నారు అనమాట. ఈ పళ్ళు అనేది మనకి ఈ సారీకి చాలా ఇంపార్టెంట్. బిగ్ సైజ్ లో ఉన్నటువంటి 3 పీకాక్స్ ని చాలా క్యూట్ గా డిజైన్ చేశారు. ఓకే, చాలా బాగుంటుంది మేడం. ఇది కూడా జాందాని స్టైల్ అంటారు. మళ్ళీ వెనకాల మనకి థ్రెడ్ రావడం కానీ తట్టుకోవడం కానీ అట్లా ఏముండదు. సో అది మంచి ఒక కొమ్మ మీద ఒక 3 పీకాక్స్ నిలబెట్టేట్టు డిజైన్ చేస్తారు అన్నమాట. టోటల్ సారీ మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూషన్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వచ్చేస్తుంది. సో దీనికి బ్లౌజ్ కూడా మనం సింపుల్ గా మనం ఏదైతే పళ్ళులో ఇచ్చినామో సేమ్ అదే బ్లౌజ్ కూడా మనం సింపుల్ గా ఇచ్చేస్తున్నాం. ఓకే, పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ సింపుల్ గా ఉన్నటువంటి 1 ఇంచ్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఎందుకు అంటే సారీ అంతా చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి కంపల్సరీ మనం ఈ సారీకి వర్క్ అనేది చేయించుకుంటాం. ప్లెయిన్ ఇస్తేనే మనం వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి మనకి ఇలా ఇచ్చారు. కొద్దిగా దీని ఏమైనా ప్యాటర్న్ పెట్టుకోవాలన్నా కానీ చాలా బాగుంటుంది. ప్లెయిన్ అయితే సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకి 8500 రూపీస్ లో వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. మంచి మస్టర్డ్ అండ్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్ తో మేడం 3 కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారు. మంచి బ్రైట్ కలర్స్ ఇస్తున్నాం అన్నమాట. సో దీనికి ఏంటంటే పైన కూడా ఒక సింపుల్ గా కడ్డీ బోర్డర్ ఇచ్చేస్తున్నాం మేడం. అందులో మిగతా పార్ట్ అంతా ఇది యాక్చువల్ గా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ మేడం. లంగావని స్టైల్ వస్తుంది. షోల్డర్ పార్ట్ అంతా చెక్స్ డిజైన్ వస్తుంది. 3 కలర్స్ మేడం. బ్రాడ్ చెక్స్, స్మాల్ చెక్స్ లాగా డిజైన్ చేసి కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేస్తారు. సేమ్ కింద బోర్డర్ కూడా మనం పైన ఏదైతే కడ్డీ బోర్డర్ ఇస్తున్నామో కింద కడ్డీ బోర్డర్ లోనే మనకి లైన్స్ ఇచ్చారండి. లైన్స్ కూడా అంటే మనకి సారీలో ఉన్న లైన్స్ అనేది బోర్డర్ లో కూడా కంటిన్యూ చేశారు. సో దీనికి వచ్చి పళ్ళు మొత్తం కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం మేడం. పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తాం. లేడీస్ ఫేవరెట్ కలర్ అండి పింక్. దాంట్లో కూడా మంచి డిజైన్ లాగా ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకొని దాన్ని జాందాని స్టైల్ లాగా డిఫరెంట్ గా తయారు చేస్తారు. చాలా బాగుంది. షోల్డర్ పార్ట్ మాత్రమే చెక్స్ డిజైన్ వస్తుంది మేడం. రిమైనింగ్ మీ కుర్చీల పార్ట్ వచ్చేటప్పటికి ఓకే, అంటే కుర్చీల పార్ట్ లో మాత్రమే మనకి ఈ డిజైన్ వస్తుంది. పాట్లీ పళ్ళు. ఓకే, పాట్లీ పళ్ళు మోడల్ అండి. ఈ సారీ ఎప్పుడు మనం లంగావని స్టైల్స్ చూస్తూనే ఉంటాము, కానీ ఈ సారీ వచ్చేసి మనకి పాట్లీ పళ్ళు కుర్చీల పార్ట్ లో మాత్రమే మనకి వేరియేషన్ వస్తుంది. మంచి పింక్ మీద గోల్డెన్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ తీసుకున్నాం. ఓకే, అక్కడక్కడ సారీ మెయిన్ కలర్ లో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి షోల్డర్ పార్ట్ లో ఆ కలర్ కూడా మధ్యలో మీనా వర్క్ స్టైల్లో ఇచ్చారు. రిమైనింగ్ పార్ట్ అంతా ఇలాగే వచ్చేస్తుంది. మళ్ళీ చెక్స్ వచ్చేస్తుంది. ఓకే, ఈ సారీ డిఫరెంట్ గా ఉంటుంది పీస్ మోడల్. బాగుంది. అది పాట్లీ పళ్ళు అంటే మనకి ఆ కలర్ వేరియేషన్ అనేది చాలా క్లియర్ గా టోటల్ మనకి కట్ అంచులోను అలాగే మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా బాక్సెస్ మోడల్ చెక్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మనకి ఓన్లీ కుచ్చిళ్ళ పార్ట్ లో మాత్రమే పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి వర్క్ వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు పింక్ ఉంది, అలాగే కుచ్చిళ్ళ పార్ట్ లో పింక్ ఉంది కాబట్టి సేమ్ బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చేస్తున్నాం. ప్లెయిన్. ఓకే, బాగుంది. ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ కడీ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చి మనకు 5950 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. చాలా రీజనబుల్ అమౌంట్. ఓన్లీ 5950 రూపీస్ కి అవైలబుల్ ఉంది. శ్రావణ మాసం అంటే కంపల్సరీ మ్యారేజ్ సీజన్ ఉంటుంది, అలాగే మనకి పూజలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఇలాంటి కట్టుకున్నట్లయితే మనకి లక్ష్మీదేవి లాగానే కనిపిస్తారు అనమాట లేడీస్ అందరూ కూడా. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ మంచి వైట్ మేడం, పట్టు సారీ. మేడం చాలా బాగుంటుంది మేడం. ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది. యాక్చువల్ గా ఇటువంటి డిజైన్స్ అనేది పట్టులో నేయడం కూడా చాలా రేర్ గా వస్తుంది. ఓకే ఓకే, దట్టు మనకి
మనకి కలర్స్ కూడా లైట్ కలర్స్ లో కూల్ కలర్స్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం పైన కూడా చిన్న జరీ బార్డర్ ఇచ్చేస్తుంది మేడం. కొద్దిగా లైట్ వెరిఫికేషన్ కోసం కాంట్రాస్ట్ అనేది ఇచ్చేస్తున్నారు. వైట్ లో మొత్తం ఏంటంటే దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్ తోటి క్రియేట్ చేస్తారు. సో ఈ లైన్స్ ఇదంతా మంచి ఒక జరీతో వచ్చేస్తుంది. బ్లూ లైన్స్ మాత్రము సిల్వర్ లైన్స్ వస్తుంది. సో సారీ మొత్తం క్రాస్ లైన్ వస్తుంది, అడ్డ లైన్స్ లాగా వచ్చేసేసి అందులో కూడా ఈ జరీ వచ్చేటప్పుడు కాంట్రాస్ట్ తీసుకున్నారు. సో వైట్ మీద వచ్చి జరీ వచ్చేస్తుంది, ఈ కాంట్రాస్ట్ జరీ మీద వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది. సారీ మొత్తం టోటల్ ఓవరాల్ అంతా ఇలాగే ఇదే టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మనకి వైట్ అండ్ సపోటా కలర్ లాగా, అంటే జరీ మిక్స్ లో సపోటా కలర్ కొంచెం రేర్ కలర్ కాంబినేషన్ ఇది. టోటల్ సారీ మొత్తం మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకి ఎల్లో కలర్, మస్టర్డ్ ఎల్లో ఇచ్చేసింది. అందులో కూడా మంచి డిజైన్ లాగా క్రాస్ డిజైన్ లాగా ఇచ్చేసేసి మీనా వర్క్ లాగా పింక్ కలర్ తోటి డిజైన్ చేశారు. ఓకే, టూ సైడ్స్ బోర్డర్ కట్ వర్క్ బోర్డర్ కంటిన్యూషన్. మంచి మస్టర్డ్ కలర్ కి వైట్ కి మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి బ్లౌజ్ కంప్లీట్ మస్టర్డ్ ఇచ్చేస్తుంది మేడం. పళ్ళు కలర్ ఇచ్చేస్తున్నాం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి కొద్దిగా ఏదైనా ప్యాటర్న్ ఏదైనా పెట్టించుకోగలిగితే చాలా బాగుంటుంది. ఓకే ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ మనకు 6500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఏఎస్ రావు నగర్ హై టెన్షన్ రోడ్ లో ఉన్నటువంటి సఖీ ఫ్యాషన్స్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మేడం మంచి ఇంక్ బ్లూ డిజైనర్ లోనే ఇంక్ బ్లూ కలర్ తీసుకున్నాం మేడం. ఓకే, స్టోన్ డిజైన్ లాగా డిజైన్ చేసుకుంటాం. ఓకే. సో ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మంచి గ్రే కలర్ మేడం, ఇంక్ బ్లూ కి గ్రే కలర్ కాంబినేషన్ తీసుకుని మొత్తం టోటల్ కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేశారు. ఓకే ఓకే. మంచి గ్రే కలర్ మీద కట్ వర్క్స్ లాగా తీసుకుని విత్ కుందన్స్ వర్క్ వచ్చింది. ప్లస్ అక్కడక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చేసి మనకి లేయర్స్ టైప్ లో తీసుకున్నారు అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. త్రీ సైడ్స్ కూడా కంటిన్యూషన్ అవుతుంది. త్రీ సైడ్స్ మనకి గ్రే కలర్ బోర్డర్ ఉంటుంది. అలాగే సారీ అంతా కూడా మనకి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ పైన స్పార్కల్ టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. మల్టీ కలర్ లో ఉన్నటువంటి స్పార్కల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే వెళ్తుంది. ఫుల్ సారీ మొత్తం కంటిన్యూషన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది మేడం. సో దీనికి వచ్చేసి మనం బ్లౌజ్ మాత్రము ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం మేడం. మంచి గ్రే కలర్ తోటి బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు. అది కూడా మంచి జరీ గ్రే కలర్ లోనే మనకి జరీ మిక్స్ ఉంటుంది. ప్లస్ సారీలో ఏదైతే మనం బోర్డర్ చూసామో అదే టైప్ ఆఫ్ బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? మేడం దీని కాస్ట్ మనకు 2100 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. ఓన్లీ 2100 రూపీస్ కి ఇలాంటి సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి మనకి కలర్ఫుల్ సారీస్ చాలా ఉన్నాయి సఖీ ఫ్యాషన్స్ లో. సఖీ ఫ్యాషన్స్ నుంచి మీరు కూడా ఒక అందమైన సారీ గెలవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న SMS. నెక్స్ట్ వన్, ఇది కూడా పట్టు మేడం. చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ట్రెడిషనల్ కలర్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా ఒక స్పెషల్ గా ఉంటుంది మేడం. దీనికి కూడా ఏంటంటే పైన ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా డిజైన్ చేస్తున్నాము. ఆఫ్ వీవింగ్ మొత్తము డిజైన్ చేస్తున్నాము. సెల్ఫ్ వీవింగ్ లాగా డిజైన్ చెక్స్ లాగా డిజైన్ చేస్తున్నాము. ఓకే, బ్యాక్గ్రౌండ్ లో కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి కల్నేత గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఇచ్చారు. కలర్ తో వస్తుంది. అవుట్ మొత్తం ఇదంతా కలిసి రెడ్ కలర్ డిజైన్ తీసుకున్నాము అన్నమాట. ఆఫ్ పార్ట్ మాత్రము రిమైనింగ్ ఆఫ్ పార్ట్ మాత్రము మంచి పింక్ కలర్ మీద సన్న బుట్టీస్ తోటి డిజైన్ చేసాము. డ్రాప్ డిజైన్ చేసాము అన్నమాట. మొత్తం ఓవరాల్ గా వచ్చేసింది. కట్ బోర్డర్ లాగా వచ్చింది. yes మేడం. ఆఫ్ డిజైన్ లాగా థ్రెడ్ వస్తుంది. ఇదంతా జరీ వీవింగ్ లో వచ్చేసింది. సేమ్ బార్డర్ కూడా కింద కంటిన్యూషన్ అదే సేమ్ బార్డర్ చేస్తున్నారు. ఓవరాల్ మొత్తం సారీ మొత్తం కంటిన్యూగా ఇలాగే వెళ్తుంది. ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ లాగా డిజైన్ వెళ్ళిపోతుంది. సో దీనికి పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ లాగా తీసుకున్నాం. కాంట్రాస్ట్ పళ్ళు గ్రీన్ కలర్, మంచి గ్రీన్ కలర్ లాగా తీసుకున్నాము. అందులో కూడా మంచి 2 టైప్ ఆఫ్ డిజైన్ లాగా క్రియేట్ చేసాము. ఒకటంతా మనం డ్రాప్ డిజైన్ లాగా డిజైన్ తీసుకున్నాము. ఇంకోటి ఫ్లవర్ డిజైన్ లాగా డిజైన్ తీసుకున్నాము. బుటీస్ మోడల్ ఇచ్చేసి కింద ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్ కూడా తీసుకున్నారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. ఓకే, సో బ్లౌజ్ మనం కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, టోటల్ గా పళ్ళు కలర్ కల్నేత ఇచ్చేసారు. అలాగే గ్రీన్ కలర్ తోటి ఇచ్చేస్తున్నాం. చాలా బాగుంటుంది. కడి బోర్డర్. టోటల్ సారీ అనేది మనకి ఇలా కంటిన్యూ అవుతుందండి. 2 కలర్స్ వేరియేషన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో. ఈ సారీ కాస్ట్ అండి? దీని కాస్ట్ వచ్చి మనకు 6800 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. 6800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ సఖీ ఫ్యాషన్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ రెడ్ మేడం. రెడ్ కలర్ చాలా బాగుంటుంది. యాక్చువల్ గా ఈ టైం లో ఎక్కువగా రెడ్ అండ్ ట్రెడిషనల్ మేడం. యాక్చువల్ మెయిన్ ప్రిఫరెన్స్ రెడ్ కి ఇస్తారు మేడం ఈ టైం లో. దీనికి కూడా ఏంటంటే మంచి పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ తో డిజైన్ చేస్తాం మేడం. పైన మొత్తం ఒక చిన్న పింక్ కలర్ లాగా డిజైన్ చేస్తాం మేడం. పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తోటి డిజైన్ తీసుకున్నాం. స్మాల్ బార్డర్ తీసుకున్నాం మేడం. సారీ మొత్తం కూడా టోటల్ గా క్రాస్ లైన్ వెళ్తుంది మేడం. టోటల్ గా క్రాస్ లైన్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన క్రాస్ లైన్స్ జరీతో వెళ్తుంది మేడం. దీని కింద బార్డర్ చాలా హైలైట్ చేసి మేడం మంచి కంప్లీట్ స్కర్ట్ బార్డర్ తీసుకున్నాం మేడం. అందులో కూడా మంచి జరీ వీవింగ్ మీద మంచి ఫ్లవర్ డిజైన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి మంచి మ్యాంగో డిజైన్ కూడా కలర్స్ తోటి తీసుకున్నాం. బ్లూ అండ్ గ్రీన్ వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నాం. మిగిలిన రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా క్రీపర్ పార్ట్ అంతా గోల్డ్ కలర్ తో ఇచ్చేసాం మేడం. సేమ్ కింద పింక్ బార్డర్ తో రన్నింగ్ చేసేసాం. ఓకే, సారీ మొత్తం కూడా కంప్లీట్ ఓవరాల్ అంతా ఇలాగే వెళ్తుంది మేడం. చాలా డిఫరెంట్ గా ఉంటుంది స్టైల్. సో దీనికి పళ్ళు కూడా ఏంటంటే మనం కంప్లీట్ పింక్ మీద ఇచ్చేస్తున్నాం. పింక్ మొత్తం వచ్చేసి ఒక హాఫ్ పార్ట్ పింక్ ఉంటుంది. పింక్ మీద గోల్డ్ లైన్స్ ఇచ్చేస్తున్నాం. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా గోల్డ్ తో ఇచ్చేస్తున్నాం. ఓకే, టిష్యూ బ్యాక్గ్రౌండ్ మీద మనకి కొంచెం బ్రైట్ జరీ తీసుకున్నారు. మేడం. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్.
ఇది ఒక డిఫరెంట్ గా మనం ప్యాటర్న్ అనేది డిజైన్ చేయించుకోవచ్చు అండి బ్లౌజ్ పార్ట్ లో. ఎందుకు ఒక హాఫ్ వచ్చేసి మనకి మొత్తం పింక్ కలర్ ఉంది, ఇంకొక హాఫ్ చూసినట్లయితే గోల్డ్ కలర్ ఇచ్చారు. చాలా కలర్ఫుల్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఈ సారీ మొత్తం కూడా ఫుల్ సారీ మనకి ఇలా ఉంటుంది ఈ టైప్ లో. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 7000 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. 7000 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి బేబీ పింక్ మేడం, చాలా బాగుంటుంది. కంప్లీట్ స్టోన్ వర్క్ తోటి డిజైన్ చేశాను అనమాట. సెల్ఫ్ స్టోన్ మేడం, అది కూడా మంచి పింక్ కలర్ తోటి డిజైన్ చేసాము. షిఫాన్ చాలా బాగుంటుంది షిఫాన్. మళ్ళీ ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, బార్డర్ లోనే స్కట్ బార్డర్ లాగా డిజైన్ చేశారు మేడం. కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేశారు. ఆ కట్ వర్క్స్ లో కూడా మళ్ళీ పింక్ కలర్ తోటి చేసాం అనమాట. పింక్ కలర్ థ్రెడ్ తోటి తీసుకుని అందులో కూడా సెల్ఫ్ స్టోన్స్ లాగా డిజైన్ 3 లైన్స్ తీసుకున్నారండి. ప్రతి హిల్ లోపల కూడా మనకి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దాంట్లో మనకి కొంచెం డార్క్ కలర్ పింక్ కలర్ అంటే వేరియేషన్ కనిపించడం కోసం పింక్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు విత్ కుందన్స్ తో. సారీ మొత్తం మనకి చాలా లైట్ వెయిట్ మేడం. మంచి స్టోన్ మీద వచ్చేటప్పుడు చాలా రిచ్ లుక్ వస్తుంది. క్లాసీ కలర్స్ కాంబినేషన్ అండి, చాలా క్లాస్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా మొత్తం ఇట్లానే మొత్తం మేడం. కంటిన్యూషన్ సారీ మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ తోటి డిజైన్ అవుతుంది. 3 సైడ్స్ కూడా అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పైన బార్డర్ లో కింద బార్డర్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ బార్డర్ అనేది కంటిన్యూ. కింద బార్డర్ కూడా మన సేమ్ కట్ వర్క్ స్టైల్ లో డిజైన్ చేస్తున్నాం అన్నమాట. దీనిలో కలర్స్ ఉంటాయా అండి? నో మేడం, ఇదంతా డిజైనర్ మేడం. ఓన్లీ వన్ పీస్ వస్తుంది. ఓకే. అండ్ దీనికి వచ్చేసి మనం బ్లౌజ్ కూడా మనం మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం మేడం. ఇక్కడ వచ్చేసరికి వన్ సైడ్ నెక్ పార్ట్ ఇచ్చేసారు. పింక్ కలర్ కాంబినేషన్ అంటే క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన పింక్ కలర్ తో డిజైనింగ్ ఇచ్చారనమాట. అలాగే హ్యాండ్స్ పార్ట్ చూసినట్లయితే 2 హ్యాండ్స్ కూడా చాలా హెవీగా గ్రాండ్ గా కనిపించే విధంగా ఇచ్చారు. కలర్స్ మాత్రం మనకి కూల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ మనకి సఖీ ఫ్యాషన్ స్టోర్ చాలా ఉన్నాయండి. సఖీ ఫ్యాషన్ అడ్రస్ వచ్చేసి మన వ్యూవర్స్ అందరికీ ఒకసారి చెప్తాను. ఇది ఏఎస్ రావు నగర్ హై టెన్షన్ రోడ్ లో ఉంటుందండి సఖీ ఫ్యాషన్స్. ఇక్కడ మనకి పట్టు సారీస్, డిజైనర్ సారీస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ వాళ్ళకి తెలుసుకుందాం. ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ మనకి 4000 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓన్లీ 4000 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ఓన్లీ 1 పీస్ మాత్రమే. అంటే ఇది డిజైనర్ సారీ కాబట్టి కలర్స్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మంచి కాంబినేషన్ మేడం. మంచి లెమన్ ఎల్లో కలర్ కి గ్రే కలర్ కాంబినేషన్ ఇస్తున్నాం. చాలా బాగుంటుంది. ఈ సారీ స్పెషల్ ఏంటండి మేడం, పైన మంచి గ్రే కలర్ తోటి డిజైన్ తీసుకున్నాము. అందులో కూడా మంచి మిర్రర్ డిజైన్ అని తీసుకున్నాం అనమాట. మంచి రౌండ్ డిజైన్ లాగా తీసుకుని మిర్రర్ వర్క్ టచ్ అప్ చేస్తున్నాం అనమాట. సారీ మొత్తం ఏంటంటే షోల్డర్ పార్ట్ అంతా మంచి షిమ్మర్ డిజైన్ లాగా వస్తుంది. స్పార్కిల్ టైప్ లో డిజైన్ వచ్చేస్తుంది. మంచి షైనింగ్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో దీనికి పళ్ళు అంటే సెపరేట్ గా రాదు మేడం, జస్ట్ 3/4 లాగా వచ్చేస్తుంది. అంటే రన్నింగ్ డిజైన్ వచ్చేస్తుంది. సేమ్ అదే డిజైన్ చేస్తున్నాం. 3 సైడ్స్ కూడా ఇప్పుడు మనం పైన ఏదైతే మిర్రర్ వర్క్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ అంతా మంచి ఇట్లా డిజైన్ వచ్చేస్తుంది. ఇది లంగావని స్టైల్ మేడం. కుచ్చెలకు పాటుకు వచ్చేటప్పటికి మంచి నెట్టెడ్ డిజైన్ ఇచ్చేస్తున్నాం అనమాట. లెమన్ లో తీసేసుకొని కిందకి వచ్చేటప్పటికి షేడెడ్ డిజైన్ చేస్తున్నాం. అందులో కూడా మంచి మిర్రర్స్ అండ్ స్టోన్ వర్క్ లాగా డిజైన్ తీసుకొని ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకున్నాం. కిందకి వచ్చేటప్పుడు ఇంకా హెవీ లాగా చేశాను అనమాట. మంచి డ్రాప్ బోర్డర్స్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ తో మనకి షేడెడ్ ఇచ్చారు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పైన. మిర్రర్ వర్క్ అలాగే మనకి మొత్తం కూడా సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో కొంచెం లెంతీగా ఉండే విధంగా మనకి ఇక్కడ డిజైన్ అనేది ఇచ్చారు. లంగావని వేరియేషన్ అనేది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి చేంజ్ ఉంది కాబట్టి చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. దీనికి మొత్తం కూడా కంటిన్యూషన్ లాగా వెళ్తుంది మేడం. బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? దీనికి బ్లౌజ్ అనేది గ్రే కలర్ ఇచ్చేస్తున్నాం. ఓకే, కాంట్రాస్ట్ ఇచ్చేస్తున్నాం. ఓకే, బోర్డర్స్ లో గ్రే కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ మ్యాచింగ్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. అలాగే వన్ సైడ్ హ్యాండ్స్ కి వచ్చేసి మనకి సేమ్ ఇట్లాగే కంటిన్యూ చేశారన్నమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ 2300 రూపీస్ లో అవైలబుల్ ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 2300 రూపీస్ కి అవైలబుల్ ఉంది. సఖీ ఫ్యాషన్స్ లో పట్టు సారీస్ అలాగే డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి. మీరు ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. ఈ సారీ చూస్తుంటేనే మనకి ఇంత అందంగా ఉందండి. అదే మ్యానిక్విన్ కి కడితే ఎలా ఉంటుందో వేరే కలర్ సారీలో చూద్దాం. అంటే సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్ లో మనకి వేరే కలర్ కాంబినేషన్ ఉంటుంది. అది ఎలా ఉందో చూద్దాం. ఈ సారీ చూసారు కదండి, ఇంతకు ముందు మనం లెమన్ ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో చూసాము. పార్టీ వేర్ కలెక్షన్ సారీ అన్నమాట ఇది. ఇది టోటల్ గా మనకి షోల్డర్ పార్ట్ అంతా ప్యూర్ జార్జెట్ మీద మనకి స్పార్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే బోర్డర్ లో చూసినట్లయితే కనుక ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి మిర్రర్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి లంగావని స్టైల్లోనే మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకుని కుచిల పార్ట్ అంతా కూడా ఒక హాఫ్ పార్ట్ చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు మనకి విత్ మిర్రర్ వర్క్ తో. అలాగే కింద వచ్చేసరికి మనకి షేడెడ్ లో ఉంటుందండి ఈ సారీ అంతా కూడా. కింద పార్ట్ అంతా కూడా గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఆరెంజ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తోనే మనకి కొంచెం లెంతీగా ఉన్నటువంటి బూటీస్ ఇచ్చారు. మనకి మొత్తం కూడా మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ లో వచ్చింది. లెమన్ ఎల్లో షేడ్ ఒకటి చూసాం. అలాగే ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. చాలా బాగుంది కదా ఈ సారీ. నెక్స్ట్ వన్ ఆర్గంజా మేడం. ఆర్గంజా చాలా స్మూత్ ఉంటుంది మేడం. అండ్
స్టిఫ్ మెటీరియల్ అన్నమాట. ఓకే. సో ఇది 2 టైప్ గా యూజ్ చేసుకోవచ్చు మేడం. ఫాలింగ్ ఉంటుంది, స్టిఫ్ ఉంటుంది అన్నమాట. ఓకే, లైట్ స్టిఫ్ మెటీరియల్. లైట్ స్టిఫ్ మెటీరియల్ మేడం. దీనికి వచ్చేసి స్పెషల్ ఏంటంటే మేడం మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ తీసుకున్నాం. పైన 2 ఇంచెస్ బార్డర్ లాగా తీసుకున్నాము. పైన అంతా మోతీ వర్క్ డిజైన్ లాగా చేస్తున్నాం మేడం. మంచి రెడ్ కలర్ మీద మోతీ డిజైన్ చూడు చాలా హైలైట్ కనిపిస్తుంది. చాలా హైలైట్ ఉంటుంది. ఈ సారీ కింద బార్డర్ అనేది చాలా హైలైట్ చేసాం మేడం. ఓకే. మంచి రెడ్ కలర్ మీద డిజైన్ తీసుకున్నాం మేడం. ఈ రెడ్ కలర్ మీద మంచి కాపర్ సల్ఫేట్ అండ్ లెమన్ ఎల్లో, మంచి బ్లూ కలర్ గ్రీన్ కలర్ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది మేడం. మంచి ఎలిఫెంట్ డిజైన్ అనేది క్రియేట్ చేశారన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం స్టైల్. ఎండింగ్ వర్క్ మేడం. స్టార్టింగ్ టోటల్ సారీ ఇలాగే వెళ్తుంది. సేమ్ బార్డర్ కూడా కంటిన్యూషన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, గోల్డ్ కలర్ బార్డర్ అనేది పైన ఏదైతే చూసామో సేమ్ బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది సెకండ్ వైపు. సో దీనికి పళ్ళు అంటే మంచిగా గోల్డ్ తోటి డిజైన్ తీసేసుకున్నాం. ఒక పావు మీటర్ మాత్రమే కొంచెం హెవీగా కనిపించే విధంగా మొత్తం కడ్డీ బార్డర్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం సేమ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. దీనికి ఓకే, ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. సేమ్ ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము. హ్యాండ్స్ కి మాత్రమే మోతీ వర్క్ అనేది యాడ్ చేశారు మేడం. చిన్న స్మాల్ గా చేశారు. సో దీని బ్లౌజ్ అన్న వేసుకోవచ్చు మేడం. బట్ దీనికి గోల్డెన్ బ్లౌజ్ వేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే మనకి ఎలిఫెంట్స్ లో మల్టీ కలర్ ఉంది కాబట్టి చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1700 రూపీస్ లో. ఓకే, 1700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? yes మేడం. ఇందులో మనకి 4 కలర్స్ మనకి అవైలబుల్. 4 కలర్స్ వరకు మనకి చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ షిఫాన్ మేడం. ఇందులో షిఫాన్ లో డిజైనర్ స్టైల్ బాటిల్ గ్రీన్ కలర్ మేడం. చాలా బాగుంటుంది. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం మనం పైన అంతా మోతీ వర్క్ లో డిజైన్ చేస్తాం. గోల్డ్ అండ్ మోతీ వర్క్ బాల్స్ డిజైన్ తీసుకున్నాం. పైన మొత్తం మంచి కట్ వర్క్ స్టైల్ లాగా డిజైన్ చేస్తున్నాం. ఒక ఫ్లవర్ లాగా డిజైన్ చేస్తున్నాం మేడం. మళ్ళీ మిడిల్ లో వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ చేస్తున్నాం. సో దీనికి వచ్చేసి గ్రీన్ లాగా వచ్చేసి మధ్యలో మాత్రం వైట్ డిజైన్. అంటే కాంట్రాస్ట్ టైప్ ఆఫ్ లుక్ తీసుకొచ్చారు. ఒకటి వైట్ కలర్ ఫ్లవర్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఫ్లవర్. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. తర్వాత విత్ పర్ల్స్ తో మనకి ఒక 3-4 ఇంచెస్ బోర్డర్ యాడ్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ లాగా ఉంటుంది. స్టార్టింగ్ ఎండింగ్ వరకు ఇలాగే వెళ్తుంది. దీనిలో కలర్స్ ఉన్నాయా? yes మేడం. ఇందులో మనకు 7 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. 7 కలర్స్ వరకు మనకి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ లో మనకి చాయిస్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా మనకి డిజైనర్ బ్లౌజ్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు కదా. సో గ్రాండ్ గా ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ అనేది. 2 నెక్ పార్ట్స్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫ్లవర్ డిజైన్ అలాగే హ్యాండ్స్ కూడా మనకి ఫుల్ గా కవర్ అయ్యే విధంగా ఇచ్చారు డిజైన్ అనేది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? దీని కాస్ట్ వచ్చి మనకి 1400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. 1400 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కోలం సిల్క్ అంటారు మేడం. ఇది కోలం సిల్క్ అంటారు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఐటమ్ కూడా. ఇది దీని స్పెషల్ ఏంటంటే మేడం పైన మొత్తం థ్రెడ్ వర్క్ తోటి డిజైన్ చేశారు. ఎంబోజ్ లుక్ చేసేసారు. అందులో కూడా మంచి పింక్ కలర్ మీద కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తోటి డిజైన్ తీసుకుని ఒక లీఫ్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. సారీ మొత్తం ఏంటంటే షోల్డర్ పైన పార్ట్ అంతా మీద చెక్స్ డిజైన్ లాగా వస్తుంది. అందులో కూడా 3 కలర్స్ లాగా డిజైన్ చేస్తారు. మంచి లైట్ మెరూన్, డార్క్ గ్రీన్, మెరూన్ అండ్ బ్లూ తోటి డిజైన్ చేశారు. సారీ అంతా కంప్లీట్ ఇలాగే అంటే ఒక షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇంకొక హాఫ్ పార్ట్ అంతా సాటిన్ తోటి డిజైన్ చేశారు. ఓకే, పైన బోర్డర్ ఎలా అయితే ఇచ్చామో దాన్ని హెవీగా తీసుకున్నారు. మంచి డిజైన్ లాగా తీసుకుని థ్రెడ్ వర్క్ లాగా డిజైన్ తీసుకుని స్కర్ట్ బోర్డర్ మేడం. అందులో కూడా క్రాస్ డిజైన్ లాగా తీసుకుని లీఫ్ అనేది మల్టీ కలర్ లాగా చేశారు అనమాట. మంచి గ్రీన్ అండ్ పీచ్ కలర్ అండ్ పింక్ అట్లా వచ్చేటట్టు డిజైన్ తీసుకున్నారు. కింద సేమ్ బోర్డర్ చిన్న బోర్డర్ లాగా చేశారు. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. చాలా లైట్ వెయిట్ వస్తుంది. ప్లస్ ఇది వాషబుల్ మేడం. పైగా వాషబుల్ ఐటమ్. సో దీనికి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చేస్తుంది మేడం. అంటే కింద పింక్ కలర్ అనేది మిస్ చేసి మనకి ఓన్లీ లైన్స్ లాగా ఇచ్చారండి. పైన మాత్రం మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ తో ఎలా అయితే వస్తుందో సేమ్ అదే టైప్ లో కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా చాలా హెవీగా ఇచ్చేస్తున్నాం. ఓకే, బాగా ఇచ్చారు. అంటే లీఫ్ వర్క్ ఇచ్చేస్తారు అన్నమాట. చాలా బ్రైట్ కాంబినేషన్ మేడం. చాలా బాగుంటుంది. ఓకే, దీనిలో కలర్స్ ఉన్నాయండి? yes మేడం. ఇందులో కూడా మనకి 3 కలర్స్ మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత అండి? దీని కాస్ట్ వచ్చి మనకు 1500 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది మేడం. 1500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. సఖీ ఫ్యాషన్స్ అడ్రస్ మన వ్యూవర్స్ అందరి కోసం మరొకసారి మెన్షన్ చేస్తాను. ఏఎస్ రావు నగర్ హై టెన్షన్ రోడ్ లో ఉంటుందండి సఖీ ఫ్యాషన్స్. ఇక్కడ మనకి ప్యూర్ కంచిపట్టు సారీస్ నుంచి అలాగే బ్రైడల్ కలెక్షన్ సారీస్ లో డిజైనర్ సారీస్ పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక కలర్ఫుల్ సారీ చూద్దాం. ఈ సారీ చూడండి మంచి చందేరి ఫ్యాబ్రిక్ మేడం. బ్లాక్ కలర్ మెటీరియల్ వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. పైన మొత్తం కడ్డీ బోర్డర్ లాగా జరీ బోర్డర్ ఇచ్చేసారు. లెంతీ బోర్డరే తీసుకున్నారు. మరి స్మాల్ సైజ్ కాకుండా కొంచెం పెద్ద బోర్డర్ లాగా తీసుకున్నారు మేడం. సారీ మొత్తం కూడా చెక్స్ లాగా వెళ్తుంది మేడం. డిజైన్ అది బాక్సెస్ లాగా వెళ్తుంది. 3 బాక్సెస్ లాగా ఇచ్చారు అన్నమాట. చెక్స్ డిజైన్ లో బాక్సెస్ డిజైన్ లాగా తీసుకున్నారు. అది కూడా బ్లాక్ మీద 3 కలర్స్ వచ్చేసరికి చాలా అందంగా వచ్చింది. గ్రీన్ కలర్, మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కలర్ తో ఆల్ ఓవర్ సారీ మొత్తం సారీ లాగా. సో కింద బోర్డర్ కూడా హైలైట్ చేశారు మేడం. పైన బోర్డర్ కన్నా ఇంకా లెంతీ తీసుకున్నారు మేడం. అందులో కూడా మనకి 3 కలర్స్ లాగా డిజైన్ చేశారు. ఓకే, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ సారీస్ చాలా బాగుంటాయండి. మొత్తం కూడా మనకి బాక్సెస్ మోడల్ లో ఇచ్చారు. పళ్ళు
పళ్ళు కూడా మంచి బోర్డర్ లాగా ఇచ్చేస్తున్నాం. ఓకే, గోల్డ్ కలర్ బోర్డర్ సేమ్ బాక్స్ లాగా ఇచ్చేస్తున్నాం. బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ ఇచ్చేస్తున్నాం. ఓకే, సేమ్ ఫ్యాబ్రికే ఉంటుంది. ఆ మధ్యలో డిజైన్ ఏదైతే ఉందో అది మాత్రం మనకి ఇక్కడ మిస్ చేశారు. మిగిలిన బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్, పైన మనకి స్మాల్ సైజ్ బోర్డర్, కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్ సేమ్ వచ్చేస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి మనకు 1375 రూపీస్ లో అవైలబుల్ అవుతుంది. 1375 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ సారీస్ సఖీ ఫ్యాషన్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ మేడం, మంచి కాటన్ కోట మేడం. కాటన్ కోట మెటీరియల్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ వస్తుంది మేడం. అది మళ్ళీ దాని మీద మళ్ళీ థ్రెడ్ వీవింగ్ తోటి డిజైన్ చేశారు అన్నమాట. చాలా డిఫరెంట్ గా ఉంటుంది మన పీస్. ఇది మంచి బ్లూ కలర్ మేడం, కొంచెం మెజంతా పింక్ కలర్ లాగా తీసుకున్నాం అన్నమాట. అందులో కూడా మంచి డార్క్, దాంట్లో కూడా డార్క్ బ్లూ లాగా తీసుకుని క్రాస్ లైన్ డిజైన్ అని చేశారు. పైన మొత్తం మంచి సాటిన్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. మంచి రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ తోటి డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా కంప్లీట్ క్రాస్ లైన్స్ తోనే వస్తుంది. కింద బార్డర్ మాత్రం కంప్లీట్ కాంట్రాస్ట్ మీద క్రాస్ లైన్ తీసుకున్నాం మేడం. మంచి బ్యాక్ గ్రౌండ్ పింక్ కలర్ లాగా తీసుకుని అందులో కూడా జరీ లైన్స్ లాగా ఇచ్చేసి థ్రెడ్ వీవింగ్ లాగా డిజైన్ చేశారు అన్నమాట. సారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వెళ్తుంది మేడం. లైన్స్ వైజ్ గా ఇచ్చారు. మొత్తం సారీ మొత్తం కూడా లైన్స్ వైజ్ గా ఇచ్చారు. పళ్ళులో మనకు ఒక చిన్న వేరియేషన్ చూపించారండి. నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన చిన్న చిన్న డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. టూ సైడ్స్ ఎడ్జెస్ లో మనకి బోర్డర్ లో కూడా డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. కానీ సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అండ్ పింక్ కలర్, దాంతో మనకి స్మాల్ సైజ్ లో లైన్స్ లాగా ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనం సైడ్స్ లో ఏదైతే బోర్డర్ చూసామో మెయిన్ బోర్డర్ లో అదే సేమ్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. పైన పింక్ కలర్ బోర్డర్ అనేది కామన్ గా కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసరికి జరీ బోర్డర్ డైమండ్ డిజైన్ తో. దీంట్లో కలర్స్ ఉంటాయండి. ఓకే, దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ వచ్చి మనకు 1400 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. అన్ని చాలా రీజనబుల్ అమౌంట్స్ కి అవైలబుల్ ఉన్నాయండి సారీస్ అన్ని కూడా. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. శ్రావణ మాసం సందర్భంగా సఖీ ఫ్యాషన్స్ లో న్యూ వెరైటీస్ అన్ని కూడా లాంచ్ చేశారు. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టులో పరంపరా సిల్క్ అంటారు మేడం. పట్టులో పరంపరా సిల్క్ అంటారు. ఈ సారీ స్పెషల్ ఏంటంటే మేడం, ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ పెట్టుబడికి గానీ వాటికి చాలా బాగుంటుంది. గ్రాండ్ గా ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది మేడం. యాక్చువల్లీ రేట్ వైజ్ కూడా చాలా తక్కువ రేట్ వస్తుంది. ఈ సారీ మేడం మంచి కడ్డీ బార్డర్ లాగా డిజైన్ తీసుకొని పైన మొత్తం చిన్న 4 ఇంచెస్ లాగా పికాక్స్ తీసుకున్నాం అనమాట. సారీ మొత్తం ఏంటంటే మంచి సెల్ఫ్ వీవింగ్ లాగా చేసుకుంటూ బుట్టి అనేది హైలైట్ చేశారు అనమాట. మంచి జరీ బుట్టి ఆడ టచ్ చేశారు మేడం. మొత్తం సెల్ఫ్ వీవింగ్ మీద డిజైన్ చేస్తున్నాం. కింద బార్డర్ కూడా చాలా హైలైట్ చేశారు మేడం. మంచి పెద్ద బార్డర్ లాగా తీసుకుని అందులో కూడా మళ్ళీ బార్డర్ మీద పికాక్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం మేడం. చాలా బాగుంటుంది మేడం. సారీ మొత్తం కంప్లీట్ ఓవరాల్ మేడం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది డిజైన్ లాగా వెళ్తుంది. సో దీనికి పళ్ళు కూడా ఒక లైన్స్ డిజైన్ లాగా తీసుకున్నాం మేడం. అంటే బ్యాక్ సెల్ఫ్ వీవింగ్ అలాగే చిన్న చిన్న బుటీస్ అనేది కామన్ గానే పళ్ళులో కూడా ఇచ్చారు. కానీ వేరియేషన్ కోసం ఏంటంటే మనకు ఒక 6 లైన్స్ ని 1 మీటర్ పళ్ళు అంతా కూడా కవర్ చేసే విధంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మొత్తం సేమ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేస్తున్నాం. బుటీస్ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ ఇచ్చేస్తున్నాం. సేమ్ రన్నింగ్ వద్దు అనుకున్నట్లయితే కనుక మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ డిజైన్ చేసుకుని ఈ బోర్డర్ ని మనం దానికి అటాచ్ చేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ ఉన్నాయి. ఇందులో మనకు 10 కలర్స్ మనకు అవైలబుల్ దొరుకుతుంది. ఓ, ఈ పట్టు సారీలో మనకి లైట్ వెయిట్ పట్టు అండి. లైట్ వెయిట్ మేడం, చాలా ఫాలింగ్ మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకే, 10 కలర్స్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్, దీని కాస్ట్ మనకు 1050 రూపీస్ లో అవైలబుల్ దొరుకుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1050 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా ఉంది. సఖీ ఫ్యాషన్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ రాజ్ గారు. మరి ఈ రోజు మనం సఖీ ఫ్యాషన్స్లో చూసినటువంటి శారీస్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదండి. మరి మీరు కూడా ఇలాంటి శారీస్ అన్ని సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఏఎస్ రావు నగర్ హైటెన్షన్ రోడ్లో ఉన్నటువంటి సఖీ ఫ్యాషన్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి ఇష్ట సఖీ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.